మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవలే దేవరతో గ్రాండ్ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం హిందీ సినిమా వార్ 2 షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత జనవరిలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ప్రముఖ తమిళ దర్శకుడు జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్తో మూవీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. నెల్సన్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పూర్తి స్క్రిప్ట్ను సిద్ధం చేయమని చెప్పాడట. అయితే ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించడానికి సితారా ఎంటర్టైన్మెంట్స్, హోంబలే ఫిల్మ్స్ పోటీ పడగా చివరకు ఎన్టీఆర్ సితారా సంస్థ వైపే మొగ్గు చూపాడని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సూర్యదేవర రాధాకృష్ణ నాగవంశీ బ్యానర్లో ఎన్టీఆర్ అరవింద సమేత్ తర్వాత చేసే సినిమా ఇదే అవుతుంది. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఓ భారీ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తోంది. ఈ సినిమా టైటిల్ను దీపావళికి ప్రకటిస్తామని నిర్మాత నాగవంశీ చెప్పినా అది జరగలేదు. అయితే ఈ నెల 15న ఈ సినిమా టైటిల్ను ప్రకటించడంతో పాటు టీజర్ను విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. సంక్రాంతి కానుగ్గా రాబోతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. ఈ చిత్రం కోసం రకరకాల టైటిల్స్ అనుకున్నా చివరకు ఢాకు మహారాజ్ అనే దానికి ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. మరి వీరసింహారెడ్డితో గతేడాది సంక్రాంతి బరిలో సందడి చేసిన బాలయ్య బాబు వచ్చే ఏడాది సంక్రాంతికి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. బాలచందర్ పరిచయం చేసిన గొప్ప నటుల్లో ఢిల్లీ గణేష్ కూడా ఒకరు. సినిమాల్లోకి రాకముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన గణేష్ ఢిల్లీలోనూ కొంతకాలంగా నాటక రంగానికి సేవ చేశారు. ఆ తర్వాత సినిమా నటుడిగా కెరీర్ ప్రారంభించారు. అందుకే ఆయన పేరు ముందు ఢిల్లీని పెట్టేశారు బాలచందర్. వివిధ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లో నటించిన ఢిల్లీ గణేష్ కమల్ హాసన్ సినిమాల్లో భిన్నమైన పాత్రలు చేశారు. చివరగా కమల్ మూవీ భారతి 2లో ఆయన నటించారు. శనివారం అర్ధరాత్రి కన్నుమూసిన ఢిల్లీ గణేష్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇండియన్కు సీక్వెల్గా వచ్చిన ఇండియన్ 2 చిత్రం బాక్సాఫీస్ బరిలో ఘోరంగా బోల్తా కొట్టింది. అయితే ఇప్పటికే ఇండియన్ 3 సినిమా షూటింగ్ కూడా పూర్తి కావడంతో దీన్ని వీలు చూసుకుని ఓటీటీలో విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ కమల్ హాసన్ ఇప్పుడు ఈ సినిమాకు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాడట. ఇండియన్ 2 దారుణంగా పరాజయం పాలు కావడంతో ఇండియన్ 3ని రీషూట్ చేసి సరికొత్తగా దీనిని ప్రజెంట్ చేసే పనిలో ఉన్నాడట. శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుగ్గా జనవరి 10న విడుదల కాబోతోంది. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రచారం పూర్తి కాగానే శంకర్ ఇండియన్ 3 రీషూట్ పై దృష్టి పెడతాడని అంటున్నారు. అదే జరిగి ఇండియన్ 3 స్క్రిప్ట్కు రిపేర్స్ చేస్తే ఓటీటీలో కాకుండా దానిని థియేటర్లోనే విడుదల చేసే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అక్కినేని నాగార్జున మేనల్లుడు నటుడు సుశాంత్ త్వరలో పెళ్లిపేటలేకపోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 38 సంవత్సరాలు వచ్చిన సుశాంత్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. కాళిదాస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ అప్పటి నుండి గ్రాండ్ విక్టరీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కరెంట్, చిలా, సౌ వంటి సినిమాలు గౌరవప్రదమైన విజయాన్ని సాధించాయి. ఇక అలవైకుంఠపురంలో సినిమాలో కీలక పాత్ర పోషించి మరింత మందికి చేరువయ్యాడు. ఆ తరువాత అతను సోలో హీరోగా ఇచ్చట వాహనముల నిలుపురాజు సినిమాలో నటించాడు. ఈ చిత్రంతోనే హీరోయిన్ గా మీనాక్షి చౌదరి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు గుంటూరు కారంలోనూ నటించిన మీనాక్షి చౌదరి తాజాగా విడుదలైన లక్కీ భాస్కర్ లో హీరోయిన్ గా చేసింది. అలానే మట్కా, మెకానిక్ రాకీ చిత్రాల్లో నటిస్తోంది. తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన మీనాక్షి చౌదరితోనే సుశాంత్ త్వరలో 7 అడుగులు వేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమే అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.